హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఆదాగోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో కలగూర పుల్లగూర రుచే వేరు, సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఈ పుల్లకూరని ఒక్కో ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఈ పుల్లగూర అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి పుల్లగూర వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి ఆహా అనాల్సింది. అలాంటి పులిగూరని మేము ఎలా చేస్తామో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కలగూర పులిగూర కోసం 4 రకాల ఆకుకూరలు తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే దంటుకూర. మేమైతే దంటుకూర అంటాము. కొన్ని ప్రాంతాల్లో తోటకూర అని, కంబాలాకని, మేము కంబాలాకని కూడా అంటాం అన్నమాట. ఈ పులిగూరకి ఈ దంటుకూర గాని, సిరికూర గాని చాలా బాగుంటుంది. దానితో పాటుగా కొద్దిగా పాలకూర వేసాను. పాలకూర కొద్దిగా ఉంటేనే బాగుంటుంది. అలాగే మెంతికూర రుచి బాగుంటుంది అనమాట. ఈ పుల్లగూర మరింత రుచి కోసం గోంగూర కూడా తీసుకున్నాను. గోంగూర చాలా బాగుంటుంది అనమాట. గోంగూర ప్లేస్ లో మామిడికాయ గాని, చింత చిగురు కాలంలో చింత చిగురు గాని వేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ ఆకు మొత్తాన్ని కూడా కనీసం 5-6 సార్లు మట్టి లేకుండా, మురికి లేకుండా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మట్టి మురికి అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ వేరొక వెడల్పాటి పాత్రలో వేసి 5-6 సార్లు అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఆకుకూర ఉడికించుకోవడానికి వీలుగా ఉన్న ఒక పాత్రను పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, నేను తీసుకున్న ఈ ఆకుకి నేను ఒక పెద్ద తెల్లగడ్డ పొట్టు తీసి వేసుకున్నాను. తెల్లగడ్డలు ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ ఎర్రగడ్డలు మాత్రం తక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఎర్రగడ్డ మాత్రం వేసాను, సన్నగా పొడవుగా కట్ చేసుకుని. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేయించి, తర్వాత పచ్చి టమాటోలు 2, పండిన టమాటోలు 2 వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పచ్చి టమాటోలు రుచి బాగుంటుంది అనమాట పులిగూరకి. ఇందులోనే ఒక 2 వంకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే పుల్లగూరకి రుచి బాగుంటుందన్నమాట. వంకాయలు వేయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. వంకాయలు వేసిన తర్వాత వెంటనే ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల వంకాయలు అనేది నల్లబడకుండా ఉంటాయన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సగం మగ్గనివ్వాలి. ఇవన్నీ సగం మగ్గిన తర్వాత మనం ఆకు కడిగి పెట్టుకున్నాం కదా, ఆకు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ ఆకుని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. ఆకు మొత్తాన్ని మనం కలబెట్టలేము కాబట్టి ఇక్కడ ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఆకు అనేది కొంచెం మగ్గి కొంచెం కిందికి వెళ్తుంది. ఆకు కలబెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఆకు మొత్తాన్ని కూడా కలబెట్టుకోవాలి. ఆకు మొత్తాన్ని ఇలా కలబెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఆకులో టమాటోల్లో ఉన్న నీళ్ళతోనే ఈ ఆకు మొత్తం కూడా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉప్పు కొద్దిగానే వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని రుచికి సరిపడ్డ ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు వేయాలి. ఇక్కడ పులుపు కోసం మనం ఇందాక గోంగూర అలాగే 4 టమాటోలు కూడా వేసాం కాబట్టి చూసి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలబెట్టేసి మూత మూసేసి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు పులిగూర అనేది పలచగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు, లేదంటే అదే నీళ్ళలోనే మనకు ఆకు అనేది ఉడికిపోతుందన్నమాట. చూసారా, నీళ్ళు అనేది ఎక్కువ ఉంది కదా, అదే సరిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఆకు వంకాయలు అన్నీ కూడా మెత్తగా ఉడికి అందులో ఉన్న నీళ్లు కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి అన్నమాట. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎనుపుకోవడం కోసం మేమైతే ఇలా రాళ్ళ సట్టి అని మట్టి పాత్ర ఒకటి యూజ్ చేస్తామన్నమాట. ఇలా ఆకు పుల్లగూరలు కానీ లేదా వంకాయ పుల్లగూరలు కానీ పప్పు కానీ ఎనుపుకోవడానికి ఇలాంటి మట్టి పాత్రని యూజ్ చేస్తాము. ఇందులోకి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఆకుని వేసేసుకోవాలి. ఇది లేదు అంటే మనం స్మాషర్తో కూడా స్మాష్ చేసుకుంటే అయిపోతుంది. మిక్సీలో మాత్రం వేయకండి, టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని దీన్ని మెత్తగా ఎనుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ తినడానికి అనుకూలంగా ఉండేంత ఎనుపుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఎనుపుకుంటే అయితే సరిపోతుంది అనమాట. మరి మెత్తగా అయినా కూడా బాగోదు, ఇలా ఎనుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాం. పోపు కోసం నేను ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని నేను పోపులోకి ఇక్కడ తిరగమాత వడియం యూజ్ చేస్తున్నాను. ఇలాంటి వడియం అనేది మీ దగ్గర లేదు అంటే మనం వడియంలోకి ఏం వేస్తామో అవన్నీ కూడా తిరగమాతలోకి వేసేసుకోవచ్చు. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మినప్పప్పు, కరివేపాకు వేసేసుకొని తిరగమాత వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ వడియం అయితే పులిగూరలోకి చాలా బాగుంటుంది. ఈ వడియాన్ని వేయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా నల్లబడకుండా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకుంటే
వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వడియాన్ని పులిగూరలో వేసేసుకొని పప్పు కర్రతో 1-2 సార్లు అలా ఎనిపేసుకుంటే సరిపోతుంది. మాత వేసిన తర్వాత పప్పు గుత్తితో ఎనపడం ఇష్టం లేని వాళ్ళు గరిటెతో కలబెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఎనిపితే మాత్రం కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది, మొత్తం ఈవెన్ గా కలుస్తుంది అనమాట. అంతే, పులిగూర వడ్డించుకోవడానికి రెడీ అయిపోతుంది. చూసారు కదా, కలగూర పులిగూర రుచి అమోఘంగా ఉంటుంది. రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లేదా మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ పులిగూర వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. నేనైతే మాత్రం వారంలో 4-5 రోజులు తినమన్నా ఈ పులిగూరను తింటాను, అంత ఇష్టం అన్నమాట. ఈ పులికూర అంటే తెలియని వాళ్ళు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే హైప్ కూడా ఇవ్వండి. వీడియోస్ ని లైక్ చేయడం అలాగే హైప్ చేయడం వలన చిన్న చిన్న యూట్యూబర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.